హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు మాయా టూ. ఈరోజు భోగి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. రేపు సంక్రాంతి. సో ఈరోజు నైట్ నైట్ రికార్డ్ చేస్తున్నాను నేను మీ అందరి కోసం. మిస్టర్ రెడ్డికి ఈరోజు నైట్ డ్యూటీ అనమాట. సో అందుకని మళ్ళీ రేపు మార్నింగ్ అంటే మళ్ళీ ముగ్గులు కలర్సు చాలా పని ఉంటుంది. మార్నింగ్ 4కి లేస్తే కానీ 6 అవుతుంది ముగ్గేసేసరికి. అఫ్కోర్స్ ఇది అందరి ఇళ్ళల్లో ఉండే కష్టాలే పండగలు వస్తే. సో అదే కష్టం నాకు కూడా ఉంటుంది కాబట్టి మీకు నేను నిన్న ఎపిసోడ్ ఇవ్వలేకపోయాను. బట్ ఎలా అయినా రేపు ఈరోజు ఎపిసోడ్ ఉండాలి మీకు అని అనిపించింది కాబట్టి నైట్ రికార్డ్ చేస్తున్నా. రేపటి కోసం స్కెడ్యూల్ చేసి పెడతాను. సో దట్ రేపు మీకు షార్ప్ పండగ రోజు సంక్రాంతి రోజు మంచిగా స్టోరీ వినొచ్చు. అండ్ కొత్తగా వినేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కమెంట్ కూడా చేయొచ్చు. కమెంట్ చేయటం కష్టం అనుకుంటే పక్కన వాయిస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేసినా కూడా అదే టైప్ అయిపోతుంది కదా. ఈజీ, ఇప్పుడంతా ఈజీ, టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఎనీవేస్, ఇంకా బాగా నచ్చితే హైప్ కూడా చేయండి ఎపిసోడ్ని. వీక్కి 3 హైప్స్ చేయొచ్చు, 3 ఎపిసోడ్స్ హైప్ చేయొచ్చు. సో ఇంకా మాట్లాడటానికి ఏముంది, ఏమీ లేదు. ఎనీవేస్, అందరికీ మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, లెట్ us గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే ఎంత వద్దన్నా కూడా గీత ఆఫీస్కి వెళ్ళాలనే పట్టుదల అట్లానే ఉంటుంది. సో సరే అని చెప్పేసి ఇక మంజుకి మాయాకి వేరే దారి లేక మంజు తన్ని గీతతో పాటు తను కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. సో ఇలా వెళ్తున్న క్రమంలో ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒకడు చాలా ర్యాష్గా బైక్ మీద వచ్చేసి వీళ్ళ కారుని గుద్దుతాడు. అది కూడా రాంగ్ డైరెక్షన్లో వచ్చి వాళ్ళ కార్ని గుద్దింది కాకుండా వాళ్ళ మీదకే రివర్స్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు గోవింద్ వస్తాడు. గోవింద్ వాళ్ళతో సేఫ్ గార్డ్ చేసి వాళ్ళని పంపించేసి వీడికి ధమ్కి ఇచ్చి పంపించేస్తాడు. కానీ కోపంగా గీత మీద కోపంతో స్టేషన్కి వస్తాడు. మాయా ఇదంతా గమనిస్తూ ఉంటుంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక సర్ప్రైజింగ్ న్యూస్ అందరూ చూస్తారనమాట. సో వాట్ నెక్స్ట్ అన్నది ఇప్పుడు చూద్దాం. సో న్యూస్ చూసిన గోవింద్ ఇమీడియట్గా మాయా కాల్ చేస్తాడు. మాయా కాల్ చేసి, మ్యామ్ న్యూస్ చూసారా అని అడుగుతాడు. అడగగానే చూసాము, వెరీ సర్ప్రైజింగ్ అని అంటదనమాట. అని నువ్వు ఇమీడియట్గా ఇంటికి రా అని చెప్పేసి కాల్ కట్ చేసేసి ఇంకా అందరూ చాలా సీరియస్గా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపట్లో గోవింద్ కూడా వచ్చేస్తాడు. గోవింద్ వచ్చిన తర్వాత అందరూ కలిసి యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ బామ్మగారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత డిస్కషన్ పెట్టుకుంటారనమాట. గీత ఏంటి అంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్ని మానేయలేను, అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ కూడా ఉండలేను. ఇక నేను వచ్చి దగ్గర 20 రోజులు అయిపోతుంది. నా వర్క్ చాలా డిలే అవుతుంది. సో నేను నా వర్క్ని వదిలేసి ఇంత దూరం నుంచి నేను ప్రయాణాలు చేస్తూ నా కంపెనీకి ఉన్న రెప్యుటేషన్ని నేను పాడు చేయలేను. నా మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి. సో వాళ్ళందరికీ నేను అన్యాయం చేయలేను. నా ఒక్కదాని కోసం వాళ్ళందరి లైఫ్ని నేను రిస్క్లో పెట్టలేను. ఈ ప్రాజెక్ట్ కనుక మనం ఫెయిల్ అవుతే చాలా లాస్ వస్తుంది. సో నేను మా ఇంటికి వెళ్ళిపోతా అని చాలా మారం చేస్తూ ఉంటుందన్నమాట గీత. మాయాకి కోపం పెరిగిపోతూ ఉంటుంది గీత అలా మాట్లాడినప్పుడు. ఇంకా ఇమీడియట్గా మాయా
కోపంగా గీతాని అరిచేస్తుంది అనమాట. ఏ గీత, నీకు అసలు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి, ఎన్నని నేను బుర్రలో పెట్టుకొని ఎంతని టెన్షన్ పడ్ను, నీ గురించి ఆలోచించనా, మంజు గురించి ఆలోచించనా, బామ గురించి ఆలోచించనా, పబ్లిక్ గురించి ఆలోచించనా, నా కేసు గురించి ఆలోచించనా, ఇన్ని ఉన్నాయి నా బ్రెయిన్లో. నాకంటూ ఉన్నది నువ్వు, మంజు, బామ్మ, మీరు ముగ్గురే. మీ ఎవరి ప్రాణాలు రిస్క్లో పెట్టడం నాకు ఇష్టం లేదు, నీకు ఎందుకు అది అర్థం కావట్లేదు అని గట్టిగానే అరుస్తుంది అనమాట గీత మీదికి మాయ. వెంటనే మంజు షాక్ అయిపోయి అలా చూస్తుంది అనమాట. చూస్తూ ఉండిపోతుంది. అయినా సరే గీత చాలా పంతం పట్టి కూర్చుంటుంది అన్నమాట. లేదు మాయ, నువ్వెంతన్నా చెప్పు, సారీ, నువ్వేమైనా చెప్పు, బట్ నేనైతే ఇక్కడ ఉండలేను మాయ, ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అని తను మొండిగా వాదిస్తూ ఉంటుందన్నమాట గీత. అయితే ఇంకా చేసేది ఏమీ లేక, అండ్ మోరోవర్ నేనేం ఒంటరిగా ఉండను కదా, మీరు ఎప్పుడు నా చుట్టూ ఎవరినో ఒకరిని ఎస్కాట్ పెడుతూనే ఉన్నారు కదా, ఇంకేంటి మీ భయం అని గీత వాదిస్తూ ఉంటుందన్నమాట. వాదిస్తూ ఉంటే ఇంకా మాయాకి ఏం చేయాలో అర్థం కావట్లా. కొద్దిసేపు ఆలోచించి, సరే ఓకే డన్, గోవింద్ ఇక చేయగలిగేది ఏమీ లేదు, తను మన మాట వినట్లేదు, సో ఇంతకీ ఏమి జరిగింది అనేది కొద్దిగా ఆగండి చెప్తా. తను చెప్తే వినట్లేదు కాబట్టి మీరేం చేస్తారంటే, మంజు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాది, ఓకేనా, నేను తీసుకుంటాను, నా మంజుది బామ్మది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీరు బేఫికర్ ఉండొచ్చు ఈ విషయంలో, బట్ గీత రెస్పాన్సిబిలిటీ కంప్లీట్లీ మీదే అని అంటాడనమాట. అని అంటుంది మాయ. ఆ మాట మంజుకి నచ్చదు. మంజు నచ్చక మంజు ఏం చేస్తుందంటే కొద్దిసేపు కామ్గా ఉంటుంది అనమాట. ఉండి గీత అంటది, ఈ 24/7 ఆ అబ్బాయికి వేరే పని ఉండదా, నా చుట్టే తిరుగుతాడా, ఏం మాట్లాడుతున్నావు గీత, సారీ మాయా అని గీత అంటుంది అనమాట. అనగానే నీకు అర్థమవుతుందా లేదా సీరియస్నెస్ అని గీత మళ్ళీ పేర్లు ఏమి కన్ఫ్యూజన్ అయిపోతున్నాను రమ్మా సారీ మాయ గీత మీద మళ్ళీ అరుస్తుందనమాట. సిచ్యువేషన్ అర్థం కాకుండా మాట్లాడుతున్నావు గీత నువ్వు అని చెప్పి. అంటే ఇంతకీ ఏమైంది ఇప్పుడు, వాడు అంటే పొద్దున బైక్ గుద్దాడు కదా, వాడు ఇప్పుడు చనిపోయి పడున్నాడు అనమాట. వాడికి ఒక యాక్సిడెంట్లో స్పాట్ డెడ్ అనమాట, అది న్యూస్. ఓకే, సో చూడు పొద్దున మాతో గొడవ పడ్డాడు, సాయంత్రానికి వాడు చచ్చి పడున్నాడు రోడ్డు మీద. అంటే వాడు ఎంత రూడ్గా ఎంత ర్యాష్గా బండి తోలుతున్నాడో అక్కడున్న పబ్లిక్ని అడుగు, మంజుని అడుగు, చెప్తుంది కదా. వాడేదో రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే దానికి నాకు మంజుకి ఏంటి సంబంధం మాయా అని చెప్పి గీత వాదిస్తూ ఉంటుంది అనమాట. మంజుకు కావాలంటే మంజుని అడుగు అని అంటది కాబట్టి మంజు వైపు తిరుగుతుంది మాయ. అప్పుడు మంజు అంటుంది అనమాట, అవును మాయ, వాడు చాలా రూడ్గా ఉన్నాడు, బైక్ కూడా అసలు చాలా రఫ్గా డ్రైవ్ చేస్తున్నాడు, వాడు సడన్గా వచ్చాడు, రాంగ్ డైరెక్షన్లో వచ్చి మా కార్కి యాక్సిడెంట్ చేసింది కాకుండా మా మీదికే ఎగబడ్డాడు. అండ్ మోరోవర్ వాడు రాత్రి తాగింది దిగలేదనుకుంటా, కంపు కొడుతుంది వాడి దగ్గర, ఆ మందు వాసన ఇంకా ఉంది వాడి దగ్గర, అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు వాడు. సో నాకు తెలిసి వాడు మళ్ళీ మందు షాప్కి వెళ్ళి మందు కొట్టి వీడే వెళ్ళి ఆ లారీని గుద్దేసి ఉంటాడు, అందుకే అక్కడ చనిపోయి ఉండొచ్చు దీనికి కూడా అని అంటూ ఉంటుంది అనమాట మంజు. ఈలోపు గీత అందుకొని, ఇక రోడ్డు మీద ఎవడు ఏ యాక్సిడెంట్ జరిగినా కూడా మీరు బయటికి వెళ్ళకూడదని మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే మా పనులన్నీ ఎలా అవుతాయి మాయా, అర్థం చేసుకో ప్లీజ్ అని కొంచెం అర్థమయ్యేటట్టుగా గీత మాట్లాడుతుంది అనమాట. మాయ కొంచెం ఆలోచించడం మొదలు పెడుతుంది మంజు కూడా చెప్పిన తర్వాత. బట్ స్టిల్ మీ ప్రొటెక్షన్ నా రెస్పాన్సిబిలిటీ, నాకంటూ ఉన్నది మీరు, మిమ్మల్ని కాపాడుకోవటం నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీకు ఎస్కాట్ ఉంటుంది అని చెప్పి
గోవింద్ని మళ్ళీ చెప్పుద్ది అనమాట. గోవింద్ యువర్ రెస్పాన్సిబిలిటీ అనగానే ఓకే మ్యామ్ అంటాడు గోవింద్. ఈ ముక్క మన మంజు గారికి నచ్చలేదు కదా. అప్పుడు మాయ ఒకసారి రూమ్లోకి రావా, నీతో మాట్లాడాలి అని అంటుంది అనమాట. అనగానే వాళ్ళిద్దరిని మాయ గీతాని గోవింద్ని చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి మంచు వెనకాలే నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళాక తలుపు దగ్గరికి పెడుతుంది మంజు. పెట్టగానే పిచ్చా నీకేమన్నా, బయట ఇద్దరు వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయట ఉంచి మనం లోపలికి ఇలా వస్తే చిచి బాగోదు అని కావాలని జోక్ చేస్తూ ఉంటుంది మాయ. అయితే మంజు హలో స్టాప్ ఇట్, ఓకే నేను జోక్సో లేకపోతే నువ్వు అనుకున్నట్టు రొమాంటిక్ మూడ్లోనో లేను, నాకు చాలా కోపంగా ఉంది అని అంటుంది అనమాట. అని అంటే మాయ అవునా ఎందుకు కోపం అని అంటుంది మాయ. మంజు గోవింద్ ఎవరు, వాడి గురించి మనకి ఏం తెలుసు, గీతాన్ని నువ్వు అలా ఎలా చెప్తావు అని అంటుంది మంజు. అంటే వాడు నా సబార్డినేట్ అబ్బా, నేను 6 monthsగా చూస్తున్నా, చాలా ఒబీడియంట్, ఇచ్చిన వర్క్ టెన్షన్గా చేస్తాడు, వాడి మీద ఏ రిమార్కు లేదు వచ్చిన దగ్గర నుంచి, ఇంకెంతకంటే ఏం కావాలి మనకి, అండ్ నేను వాడిని రోజు దగ్గరుండి చూస్తున్నాను కదా అని అంటుంది మాయ. అంటే మంజు బట్ స్టిల్ నాకు నచ్చలేదు, ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని గీతాన్ని వాడికి అప్పచెప్పటం నాకైతే నచ్చలేదు. సరే అయితే ఒక పని చేద్దాం, నేను గీతతో పాటు వాళ్ళ ఇంట్లోనే ఉంటాను ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా అని అంటుంది అనమాట. అనగానే మంజు మాయ ఆలోచిస్తుంది ఎందుకు అట్లా అంటే, చూడు ఆయన సరే నీకు తెలిసిన వాడు కాబట్టి నీకు మంచోడని నీకు అనిపించవచ్చు, కానీ ఇప్పుడు గీత బాధ్యత మనది, తాతగారు చనిపోయాక గీత కంప్లీట్లీ మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి గీతకు పెళ్ళయ్యేంత వరకు అది మన రెస్పాన్సిబిలిటీనే. అండ్ ఈ కేసు గురించి తన్ని ఒంటరిగా అక్కడ వదిలేసి మనం ఇక్కడ టెన్షన్ పెడుతూ ఉండలేము. నేను తనతో ఉంటే నీకు టెన్షన్ ఉండదు, నాకు ఇంకా రిలాక్స్డ్గా ఉంటుంది, మాతో పాటు గోవింద్ కూడా ఉండని, నేనేం వద్దనట్లా, కానీ గీతాని ఒంటరిగా గోవింద్తో వద్దు అంటున్నాను అని అంటది మంజు. అన్నాక మాయా కొద్దిసేపు ఆలోచించి కరెక్టే కదా, పెళ్ళిగాని అబ్బాయిని ఇద్దరిని కరెక్ట్ కాదు అనుకొని సరే అయితే ఓకే డన్, ఓకేనా హ్యాపీనా అని అనగానే ఇప్పుడు హ్యాపీ అనగానే సరే మరి ఇప్పుడు ఒకసారి అనగానే బాగా బయటికి అని అంటుంది అన్నమాట మంజు. అనగానే ఓకే అనుకుంటే ఇద్దరు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత మాయా వెరీ సీరియస్గా ఓకే మంజు, గీత నీతో పాటు మంజు కూడా నీతో పాటే ఉంటుంది, బట్ స్టిల్ గోవింద్ నువ్వు వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తున్నావు, వాళ్ళని ఎస్కాట్ చేస్తున్నావు 24/7. అండ్ ఇంకోటి ఏంటి అంటే 365 degreesలో నాకు కెమెరాస్, గీత ఇంటి చుట్టూ కెమెరా సెట్ అవ్వాలి, ఇంటి లోపల ఇంటి బయట 365 degreesలో ఏ యాంగిల్ నుంచి చూసినా నాకు వాళ్ళ ఇంటి చుట్టూ ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరుగుతుంది అనేది నాకు తెలియాలి అని చెప్తాడనమాట. చెప్పగానే ష్యూర్ మేడం అని చెప్తాడు. చెప్పగానే గీత కెమెరాసా ఎందుకు అని అంటే మీ ప్రొటెక్షన్ నా సేఫ్టీ అని అంటాడనమాట. అని అంటుంది. అనగానే ఓకేలే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. సో గోవింద్ చేయవలసిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా గీత ఇంటి చుట్టూ ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేసేస్తాడు. ఇంకా రోజు మంజు కూడా గీతతో పాటు ఆఫీస్కి వెళ్తుంది, ఆఫీస్ వర్క్స్లో హెల్ప్ చేస్తుంది, కుదిరితే తన బుక్ రాసుకుంటుంది, ఏమన్నా బుక్స్ రాసుకుంటుంది, లేకపోతే గీతకి సపోర్ట్ చేస్తుంటే. ఇంతకీ మన గోవింద్ జాబ్ ఏంటి అంటే పొద్దున్నే వీళ్ళతో పాటు ఆఫీస్ దాకా వెళ్ళాలి, ఆఫీస్లో వాళ్ళని దింపిన తర్వాత ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎప్పటి వరకు, లంచ్ టైం వరకు, లైక్ 1:30 వరకు పడుకోవచ్చు. తర్వాత 2:30 కల్లా వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసి సాయంత్రం 5 వరకు 5:30 వరకు వాళ్ళ స్టేషన్లో వర్క్ చేయాలి. తరువాత
గీత వాళ్ళ ఆఫీస్కి రావాలి. 6కి వీళ్ళకి ఆఫీస్ అయిపోతుంది కదా. సో 6 o'clockకి మళ్ళీ వీళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ డ్యూటీ చేయాలి. ఐ మీన్ ప్రొటెక్షన్గా ఉండాలన్నమాట. ఇది మన గోవింద్ డ్యూటీ. సో ఇలా జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు అయిపోతుంది. ఒకరోజు మన మంజుకి బాగా టెంపరేచర్ ఉంటుంది అన్నమాట, ఫీవర్, జ్వరం వస్తుంది. జ్వరం వచ్చి తన ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి. గీత వచ్చి చూస్తే బాగా జ్వరం ఉంటుంది. బాగా జ్వరం ఉంది కదా మంజు, ఎలా అంటే, అవునే నాకు ఈరోజు అస్సలు ఓపిక లేదు, నేను ఆఫీస్కి రాలేను, నువ్వు ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోగలవా అని అడుగుతుందనమాట. అంటే ష్యూర్ నేను మేనేజ్ చేసుకుంటాను. అందులో మనకి ఈరోజు ఫస్ట్ మాడ్యూల్ అయిపోయింది కాబట్టి సబ్మిషన్ ఉంది, మీటింగ్ ఉంది కదా, ఎవరమో ఒక్కలమన్నా వెళ్ళాలి కంపల్సరీ, నేను వెళ్ళి మేనేజ్ చేసుకుంటానులే, నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో అంటుంది గీత. సరే అయితే నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పేసి, ఏదన్నా అవసరమైతే మాత్రం నన్ను వీడియో కాన్ఫరెన్స్లో కనెక్ట్ చేసుకో, నేను మాట్లాడతాను ఏ విషయమైనా ప్రాబ్లం ఉంటే అని చెప్పుద్ది అనమాట. అంటే ష్యూర్ అని చెప్పేసి ఇంకా గోవింద్తో పాటు బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోతుంది గీత. ఇంకా మంజు మాయాకి కాల్ చేసి చెప్తుంది అనమాట, ఇట్లా నాకు ఈరోజు కొంచెం ఫీవర్గా ఉంది, నేను గీతతో వెళ్ళలేదు, గీత నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటున్నాను అని చెప్పగానే ఇంకా మాయ, అవునా ఒక్కదాన్నే ఉంటావా, ఓకేనా మరి, నాకు కూడా ఆఫీస్లో ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని అంటే, ఇట్స్ ఓకే, సీసీ కెమెరాలు మొత్తం పెట్టించావు, నాకేం భయం, ఏ ప్రాబ్లం అయినా నువ్వు ఉరుక్కుంటూ వచ్చేస్తావు కదా అంటే, ష్యూర్ అనగానే ఓకే, అయినా నాకు కూడా రెస్ట్ కావాలి అని చెప్పి అనగానే, సరే నువ్వు రెస్ట్ తీసుకో, అవసరమైతే ఫోన్ చేయి, నేను వస్తాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసేసుకుంటారు ఇద్దరు. ఐ లవ్ యూ అని చెప్పేసుకొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని. ఇక తర్వాత ఇలానే గడుస్తూ ఉంటుంది. ఇంకా గీతాని ఇక్కడ డ్రాప్ చేసేసి గోవింద్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఐ మీన్ ఇంటికి వెళ్ళి పడుకొని స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్కి వస్తాడనమాట. ఈవినింగ్ వచ్చి గీత గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు గీతాకి ఫోన్ వస్తుంది. ఫోను వన్ ఆఫ్ ద క్లయింట్ అనమాట. ఫోన్ చేసి, మ్యామ్ ఈరోజు సక్సెస్ఫుల్గా మన మీటింగ్ జరిగింది, అండ్ ఒక మోడ్యూల్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు కాబట్టి మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాము, సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న హోటల్లో మేము పార్టీ అరేంజ్ చేస్తున్నాము, మీరు కూడా రావాలి అని అంటాడనమాట. అనగానే యాక్చువల్గా గీత ఏం చేయాలి, ఫస్ట్ మాయాకో మంజుకో గోవింద్కో ఇన్ఫామ్ చేయాలి, ఇట్లా పిలుస్తున్నారు వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి. బట్ తనకి ఎవ్వరికీ ఇన్ఫామ్ చేయకుండా ష్యూర్ వచ్చేస్తాను 6 o'clock కదా, 6:30 కదా, 6కి బయలుదేరిన 6:30 కల్లా 7 కల్లా వస్తాను నేను, మీరు స్టార్ట్ చేయండి నేను వచ్చేలోపు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాను అనమాట. ఇక బయటకు వచ్చేసరికి గోవింద్ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. కార్ దగ్గరికి వచ్చి, గోవింద్ కార్ కీస్ ఇవ్వు అని అంటదనమాట. అనగానే, లేదు ఈరోజు మంజు మేడం కూడా రాలేదు, సో కారు నేనే డ్రైవ్ చేస్తాను, రండి వెళ్దాము అని అంటే, లేదు నాకు ఇట్లా పార్టీ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, సో అక్కడికి నువ్వేం అవసరం లేదు, నేను ఒక్కదాన్ని వెళ్తాను అని అంటదనమాట గీత. అనగానే, లేదు అట్లా నేను ఇవ్వలేను, మాయా మేడంకి ఫోన్ చేశారా అంటే, నేను ఎవరికి చెప్పలేదు, నేను వెళ్ళి వచ్చేస్తాను కదా అని అంటే, లేదు వెయిట్, నేను మాయా మేడంకి ఒకసారి కాల్ చేసి అప్పుడు మేము మీకు ఏ డిసిషన్ అయింది చెప్తాను అని చెప్పి అని ఫోను తీస్తాడనమాట. జేబులో నుంచి ఫోన్ తీసి మాయాకి ఫోన్ కలుపుతూ ఉంటాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మాయాది. ఈలోపు గీత గమనించి, తాళం, ఒక చేతితో తాళం ఉంటుంది, ఒక చేతితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు గోవింద్. ఆ చేతిలో ఉన్న కీని సడన్గా లాగేసుకొని నెట్టేసి కార్ డోర్ ఓపెన్ చేసుకొని కార్ స్టార్ట్ చేసుకొని గీత వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయేసరికి కంగారు పడుతూ ఉంటాడు గోవింద్. ఈ లోపు మాయ ఫోన్ ఎత్తుతుంది. ఏమైంది గోవింద్ అని అంటే, మేడం ఇలా సంగతి ఇలా జరిగింది అనగానే, ఎందుకు లేట్ చేస్తున్నావు, నాతో ఫోన్ మాట్లాడడం కంటే తన్ని ఫాలో అవ్వటం బెస్ట్, నువ్వు ఫస్ట్ తన్ని ఫాలో అవ్వు అని చెప్తాడనమాట అని చెప్పుతుంది మాయ. అనగానే ఓకే మ్యామ్ అని చెప్పేసి ఫోన్ కట్ చేసి వెంటనే బైక్ స్టార్ట్ చేసుకొని తన వెనకాలే బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తాడనమాట. తను సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న హోటల్కి వెళ్ళి అక్కడ ఫంక్షన్ పార్టీ హ్యాపీగా ఎంజాయ్ చేసి
అయిపోతుంది. అప్పటికి ఎంత అవుతుంది టైము, 10:30 అవుతుంది. 10:30కి ఇంకా వాళ్ళ క్లయింట్స్ కూడా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మీరు మంచి మాడ్యూల్ని తయారు చేసి ఇచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళు డిస్పాచ్ అయిపోతారు. వాళ్ళ వాళ్ళ రూమ్స్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. తిను కూడా ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చి కార్ స్టార్ట్ చేయబోతుంటే కార్ స్టార్ట్ కావట్లా. ఏమైందని చూస్తే కార్లో పెట్రోల్ అయిపోయింది. వచ్చే హడావిడిలో తన కార్లో ఎంత పెట్రోల్ ఉందో చూసుకోలేదన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, కార్లో పెట్రోల్ కూడా అయిపోయింది, ఎలా అని కార్ దిగి అటు ఇటు చూస్తూ ఉంటుందన్నమాట. మన హీరో గోవింద్ ఫాలో అయ్యి వచ్చాడు కదా, తెలుసు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, తను నన్ను వెతుక్కుంటూ రావాల్సిందే అని ఒక చిన్న హోప్ అనమాట. అక్కడ దూరంగా కొంచెం దూరంలో రోడ్డు అవతల వైపు ఒక చిన్న టీ కొట్టు ఉంటుంది. అక్కడ ప్రశాంతంగా బైక్ మీద కూర్చొని టీ తాగుతూ ఉంటాడు నవ్వుకుంటూ గోవింద్. తాగుతూ ఈలోపు గీత గోవింద్ చూసి సీరియస్గా మొహం పెట్టుకొని అక్కడికి వెళ్తుంది అనమాట. ఓ అయితే నువ్వు నన్ను ఫాలో చేసావన్నమాట అంటే, చేస్తాను కదా, మాయా మేడం కూడా నిన్ను ఫాలో చేయమన్నారు, అందుకే చేసుకుంటూ వచ్చాను, బట్ నేనైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా అని అంటారనమాట. అని అంటాడు గోవింద్. అంటే సర్లే పద పోదాం అని అంటారు. ఎక్కడికి అని అంటాడు గోవింద్. అనగానే అరే కార్లో పెట్రోల్ అయిపోయింది, మనం ఎలా వెళ్తాం, నీ బండి ఉంది కదా తీసుకెళ్ళు అని అంటారు. వచ్చేటప్పుడు చాలా యాటిట్యూడ్ చూపించారు కదా, ఇప్పుడేమైంది ఆ యాటిట్యూడ్ అని అంటాడు గోవింద్ కావాలని. అంటే ఏంటి, ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్తావా, క్యాబ్ బుక్ చేసుకోనా అని అంటుంది అనమాట మళ్ళీ యాటిట్యూడ్లో. అంటే ఓహో మళ్ళీ యాటిట్యూడా, అవసరం లేదు, మీరు క్యాబ్ బుక్ చేసుకున్నారని మాయా మేడంకి తెలిస్తే నా ఉద్యోగము పోతుంది, నన్ను చంపేస్తారు కూడా మేడం, పదండి వెళ్దామని టీ తాగేసి ఆ కప్ అక్కడ పడేసి బైక్ స్టార్ట్ చేసి బయలుదేరుతారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.